గాయస్ ఇవ్వండి ఇప్పుడు ఏడున్నాం చూస్తున్నారా మీరు? ఇది పెద్ద 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 రాయిలు ఉంటుండే కదా మొత్తం రౌండ్ గా, అది దీంట్లో నుంచి చేసేది. సో ఇక్కడ మీకు ఫైట్స్ అవన్నీ ఫస్ట్ అయితే దీంట్లో చూసుకున్నారు అనమాట. దాని తర్వాత ఆ సామ్రాజ్యాన్ని పెద్ద ఎత్తులో అయితే తయారు చేసినారు అనమాట. చంద్రముఖి సెట్ అయితే వచ్చినాం ఇప్పుడు. సో లక 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 లక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1 అయితే ఎవరన్నా చూడకపోతే ఇవ్వండి ఇక్కడ thumbnail ఉంది కదా, సో ఇదే thumbnail అనమాట. సో ఐ కార్డ్స్ లో కూడా ఉంటుంది అనమాట, మీరు వెళ్ళేసి చూసుకోవచ్చు. మీకు భాగవతం సెట్, ఇంకా బాహుబలి సెట్, ఇంకోటి చంద్రముఖి సెట్ అయితే చూపెట్టబోతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో లెట్స్ డూ. మనం బాహుబలి సెట్ చూసే ముందు ఫస్ట్ అయితే భాగవతం సెట్ అయితే చూసుకుందాం. సో ఇవ్వండి. గాయస్ ఇవ్వండి భాగవతం సెట్టింగ్ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. ఇక్కడ అయితే మనకి ఇవ్వండి కొంచెం స్నాక్స్ తినడానికి అయితే ఉంది. ఇప్పుడే తీసుకున్నాం చికెన్ పఫ్స్ అయితే తినేసి నెక్స్ట్ బాహుబలి సెట్ కి అయితే తీసుకెళ్తారు అనమాట. సో ఆడికైతే పోదాం. ఇప్పుడు వచ్చేసి మనం అయితే రైల్వే స్టేషన్ లో ఉన్నాం. రైల్వే స్టేషన్, డూప్లికేట్ రైల్వే స్టేషన్. ఇక్కడ చాలా షూటింగ్స్ అండ్ సాంగ్స్ గ్లోబల్ కూడా ఒకసారి చూపెడతాం మీకు. గ్లోబల్ చూసినట్టయితే సేమ్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది అట్లనే సేమ్ టు సేమ్ అట్లానే ఉంది గాయస్. వెల్కమ్ టు ఫిలిం సిటీ. కర్నూల్ సిటీ డూప్లికేట్ టికెట్ కౌంటర్ అనమాట ఇది. సో ఇదంతా రైల్వే స్టేషన్, డూప్లికేట్ రైల్వే స్టేషన్. మళ్ళీ వచ్చేసి మనం బస్సులో అయితే చూస్తున్నాం కదా, వేరే స్టాప్ దగ్గర అయితే ఆపుతారు. సో ఇప్పుడైతే ఎవరు గైడ్ లేడు. సో చూస్తున్నాం బస్సులో అందరూ చూస్తున్నాం. సో వేరే స్టాప్ దగ్గర ఆపినప్పుడు దిగుదాం. అయితే మనం బాహుబలి సెట్ అయితే వచ్చినాం. సో ఇదైతే ఎక్స్ప్లోర్ చేస్తాం ఇప్పుడు మీకు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మీరు బాహుబలి మూవీ అయితే చూసారు కదా. సో అక్కడ పెద్ద సామ్రాజ్యంలో ఫైట్స్ అవన్నీ సీన్స్ అయితే కదా. సో ఇదే 3D ప్రోటోటైప్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఫైట్స్ అవన్నీ ఫస్ట్ అయితే దీంట్లో చూసుకున్నారు అనమాట. దాని తర్వాత ఆ సామ్రాజ్యాన్ని పెద్ద ఎత్తులో అయితే తయారు చేసినారు అనమాట. డ్రమ్స్ అయితే కొడుతున్నాం. గేట్ ఇవ్వండి ఎంత పెద్ద ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇవ్వండి వచ్చేసినాం. చాలా పెద్ద సెట్ ఉంది గాయస్ ఇది. ఇవ్వండి మాహిష్మతి. ఇక్కడనే లోపలికి వెళ్ళేది. ఇది ఏముంది అసలు? ఇవ్వండి మన అనుష్క అయితే ఇక్కడ కట్టెలు పట్టుకొని ఉంటుండే కదా, అది చూపెడతా చూడండి మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి లింగం చూస్తున్నారు కదా మీరు. సో ఇప్పుడు అనుష్క ఇవ్వండి ఇక్కడనే ఉంది. ఆ చైన్ కూడా ఇక్కడనే ఉంది చూడండి. చైన్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు మీకు. ఇవ్వండి చైన్ చూస్తున్నా చైన్ మీరు. సో ఆమె అయితే ఇక్కడ ఉంటుండే, షూటింగ్ ఇక్కడ అయింది. ఎంత పెద్దగా ఉందంటే అసలు. ఇక్కడ చూడండి చూస్తున్నట్టయితే మీరు, ఇక్కడ మన అది ఫైటింగ్ అవుతుండే కదా, అప్పుడు మిషన్స్ ఉంటుండే. అందులో ఒక మిషన్ మన ఇది పెద్ద 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 రాయిలు ఉంటుండే కదా మొత్తం రౌండ్ గా, అది దీంట్లో నుంచి చేసేది. బాహుబలి 2 లో ఇదే లింగం, అది వైట్ కలర్ ఫైట్ అయితే కదా, అది ఇదే లింగం. ఇవ్వండి గాయస్, ఇవ్వండి ఇది వచ్చేసి బాహుబలి 1. గాయస్ ఇవ్వండి మీరు ఇదేంతో గుర్తుపట్టినా, బాహుబలి ఇంకా గుర్తుకొని వస్తాడు చూడండి. ఇవ్వండి ఇక ఆల్రెడీ సీన్స్ తీసుకుంటున్నారు, ఫోటోషూట్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మన ఫొటోస్ చూస్తున్న అందరూ రాజులో కూర్చున్న ప్లేస్. మన ప్రభాస్ వచ్చేసి అప్పుడు అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే అందరు ఇట్లా అంటారు కదా. సో అదనమాట అదే ప్లేస్. గాయస్ ఇవ్వండి ఇప్పుడు ఏడున్నాం చూస్తున్నారా మీరు? ఇది వచ్చేసి పార్ట్ 1 లో అయితే మన ప్రభాస్ ఇంకా రానా వీటిని యూజ్ చేస్తాడు. సో ఇది వచ్చేసి పార్ట్ 2ది ఇరిగిపోతుంది కదా, మన రానా స్టాచ్యూ అయితే ఇరిగిపోతాయి కదా, పార్ట్ 2 లో ఇరగొట్టేస్తారు కదా. సో అదే అయితే ఇదే స్టాచ్యూ అనమాట. ఎంత పెద్దగా ఉందంటే మీరు ఇక్కడ వచ్చి చూడాలి గాయస్. ఫస్ట్ అయితే మీరు అందరు ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది గాయస్. సూపర్ ఉంది. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి, సూపర్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చేసేయండి. దీనికంటే పక్కకి అది ఇక్కడ ఏమైందంటే ఇక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. బాహుబలి రెస్టారెంట్ సెట్ నే రెస్టారెంట్ చేసేసారు. ఈ సెట్ యాక్చువల్లీ సెట్ ఇది బాహుబలి సెట్, ఇది దాంట్లోనే రెస్టారెంట్ ఓపెన్ చేశారు. గాయస్ ఇప్పటిదాకా మీరు పార్ట్ 1 అయితే చూసినారు కదా, ఇగోండి పార్ట్ 2 కూడా సగమే ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా మీరు, ఇక్కడ ఇది వచ్చేసి శివగామి దేవి ఉంటుంది చూడండి. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు బాగు. సో అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, రానా అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇది అదే ప్లేస్, రక్తంతో కట్టాపాకి రక్తంతో కడిగా అంటే కదా. సో ఇది అదే ప్లేస్.
इनके कपट से महिष्मति मैली हो गई, रक्त से नहला दो। గైస్ బాహుబలి సెట్ పక్కనే గిఫ్ట్ షాప్ అవుతుంది. సో కొంచెం కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ అయితే కూర్చున్నాం. వేరే దగ్గరికి వెళ్తారు, అందరు వచ్చేస్తారు. వేరే దగ్గరికి అయితే వెళ్ళి ఇప్పుడు చంద్రముఖి సెట్ అన్న, సో ఆ సెట్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం ఇప్పుడు. సో ఇక్కడ బయట ఏమో కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అది ఏ మూవీకో మనకు కూడా తెలియదు. సో ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇప్పుడైతే చంద్రముఖి సెట్కి అయితే పోదాం. బస్ అయితే దిగేసినాం. సో ఇదిగోండి చంద్రముఖి సెట్ కి అయితే వచ్చినాం. ఇప్పుడు పలికి వెళ్ళేసి ఇదిగోండి వచ్చేసినాం అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. స్క్రీన్ అయితే ఉంది లోపల ఒకటి. సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే దింపుతున్నారు. సో లక 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 ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. చంద్రముఖి సెట్ అది ఇది కూడా మొత్తం గుడ్డే మొత్తం. సో ఇక్కడ పైకి వెళ్ళి పైకి కిందికి పైకి వస్తాయి. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. మీరు పైనుంచి ఇట్లా చూస్తాడు ఇట్లా. కిందికి అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. వేరే రూమ్ ఉన్నారు, ఆ రూమ్కి అయితే వెళ్దాం. గాయస్ ఇవ్వండి ఇక్కడ ఎంత పెద్ద నటరాజు అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అచ్చా బయటకు వచ్చేసాం. అదే సెట్ ఇప్పుడు వచ్చేసి ఫారెన్ లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. సో చంద్రముఖి అయితే చూసేసి మొత్తం. ఇప్పుడైతే ఫారెన్ లొకేషన్స్ అంట. సో అక్కడ బస్సు ఉంది, బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. సో అక్కడ ముందే బస్సు ఉంది. సో బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. మనం ఫారెన్ లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. గాయస్ ఇవ్వండి ఇక్కడ మనము అడ్వెంచర్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా దీనికి చార్జబుల్ అయితే అవుతుంది. సో చార్జబుల్ అడ్వెంచర్ అన్ని చేయొచ్చు మనం. అంటే ఏమేమి అడ్వెంచర్ అంటే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ బాల్ ఒకటి ఇది నడపచ్చు మనం. బైక్ లాగా ఉంటుంది 4-wheeler, అది నడపచ్చు. సో ఈ బాల్ లోపల అయితే ఉండొచ్చు, దీని లోపల ఉంటాం మనం. సో ఇక్కడ ట్రెక్కింగ్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. నాకు కూడా వెళ్ళదు రామోజీ ఫిలిం సిటీలు ఇవన్నీ ఉంటాయి. The happy hits, sumo sword, body chops and volleyball fundamental. ये 5 गेम फ्री है आपके लिए. ये वाले आपके लिए देख सकते हो चार्जेबल అంటే so ATV राइड रहेगा, ऑल टिकट वीकेंड, जिप लाइन है, पेंट बॉल, एरोपोस, ये सभी एक्टिविटीज चार्जेबल रहेगा. एडवेंचर गेम्स खेलना तो आगे फर्स्ट बस में बैठ सकते हैं. गेम्स के बाद टूर कंटिन्यू होगा. गेम्स చేయాలనుకుంటే ఫస్ట్ బస్ లో కూర్చోండి. సో చూస్తున్నా ఫ్రీ ఉన్నాయి ప్లస్ చార్జబుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని ఫ్రీ అన్నమాట. ఇప్పుడు చేసుకోవచ్చు మనం. సో అన్నీ ఫ్రీ. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని చార్జబుల్ అనమాట. గాయస్ ఇవ్వండి ఈ గేమ్స్ అన్ని ఈ బస్సులో కూర్చుంటే పైన ఉంటుందంట. సో అక్కడ ఈ బస్సులో ఎక్కితే ఇప్పుడు పైన తీసుకెళ్తుంది. సో గేమ్స్ అయితే ఆడదాం. కొన్ని చార్జబుల్, కొన్ని ఏమో ఫ్రీ. సో మనం అయితే ఫ్రీ ఆడదాం, ఒకటేమో చార్జబుల్ కొన్ని ఆడదాం. సో ఏమేమి ఆడతామో చూపెడతాం మీకు కూడా. బస్ అయితే దిగినాం అనమాట. ఇవ్వండి ఇది వచ్చేసి ఫ్రీ. సో మొత్తం నెట్ ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. సో వెళ్దాం, ఏమేమి ఉన్నాయి అన్ని చూపెడతాం మీకు. సో ఇప్పుడే వచ్చినాం అనమాట, ఎంట్రన్స్ అనమాట ఇది. గాయస్ ఇగోండి పైకి వచ్చినట్టయితే ఇగోండి ఇది రోప్ ఇక్కడ ఒక తాడు ఉంది కదా. సో ఆ తాడు నుంచి మనం అట్లా ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇది ఒకటి బంగీ జంపింగ్ అంట, పైకి వెళ్ళి కిందికి వస్తాం. ఇదైతే మీ అందరికి తెలుసు అనుకుంటున్నా. సో ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏమైతే గేమ్స్ ఉన్నాయో క్రికెట్ అవుతుందంట, అందుకే ఈ రోజు క్రికెట్ ఆడుతున్నారంట. సో ఈ రోజు ఏమో స్పెషల్ గేమ్స్ ఏమి ఆడలేమంట. సో మేమైతే అదే ఆడడానికి వచ్చినాం. క్యాన్సల్ ఈరోజు లేదంటే అందుకే క్యాన్సల్ అయిపోయింది. ఇట్లనే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక. సో గేమ్స్ అయితే మీరు వస్తే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్రీ కాదు, ఇది వచ్చేసి డబ్బులు కట్టాలి దీనికి. సో అక్కడ ఉన్నాయి చూడ అవి అయితే ఫ్రీ. గేమ్స్ అయితే ఏం ఆడలేము, చూపెట్టిన మీరు ఎవరైతే వస్తారో గేమ్స్ అయితే ఆడచ్చు. మళ్ళీ అయితే బస్సులో కూర్చున్నాం, మన ఫారెన్ ల్యాండ్స్ అయితే చూపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాం. నేను మీకు కూడా అదే చూపెడతాను. సో లెట్స్ గో. లండన్ లొకేషన్ లో అయితే వదిలిపెట్టేసింది మనని. లొకేషన్ చూస్తున్నాం మొత్తం ఫారెన్, సేమ్ ఫారెన్ లో ఇట్లానే ఉంటుంది. ఇక్కడ ఈరోజు స్కూల్ పిల్లలు కూడా వచ్చినారు అనమాట.
సో ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ, ఫొటోస్ దిగుతున్నారు చూస్తున్నారు. స్కూల్ పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు, సార్స్ వాళ్ళందరూ కలిసి. సో అయిపోయింది, దిగడం అయితే అయిపోయింది. లండన్ లో మీకు వాష్రూమ్స్ చూపెట్టాలా? ఇవ్వండి, లండన్ లో వచ్చేసి వాష్రూమ్స్ ఇవ్వండి. లండన్ లో వాష్రూమ్స్ మీకు ఇట్లనే ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్టయితే లొకేషన్ చూస్తున్నారు మీరు. ఇక్కడనే మూవీ షూట్స్ అయితే అవుతాయి, సాంగ్ షూట్స్, మూవీ షూట్స్, ఫోటో షూట్స్ అయితే ఇప్పుడు అవుతున్నాయి అనమాట. ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఫోటో షూట్ తీసుకుంటున్నారు. సో మూవీ సాంగ్ షూటింగ్స్ అయితే ఇక్కడనే అవుతాయి. ఫారెన్ లొకేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే హవా మహల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అందరు ఎక్కుతున్నారు, వెయిట్ చేద్దాం. దాని తర్వాత ఫారెన్ లొకేషన్ అయిపోయింది, హవా మహల్ కి అయితే వెళ్దాం. ट्राई राइट तो अभी 45 मिनट्स का ट्रिप बचा है. सो सब खत्म होने के बाद रामोजी मूव मैजिक में फाइनल ड्रॉपिंग करते हैं सबका. So now we are moving towards हवा महल एरिया and the gardens इको टूर. अभी राइट साइड में देखिए सब लोग, राइट साइड स्टूडेंट लोग सारे मल्टी स्पेशलिटी हॉस्पिटल एरिया, హాస్పిటల్ ఏరియా पूरे लोकेशन को आप देख सकते हैं. मुन्ना भाई MBBS हॉस्पिटल जैसे मुन्ना भाई MBBS मूवी में देख सकते हैं. అండ్ అక్కడ సినిమాలు కూడా ఉంటుందండి కాంప్లెక్స్ సిక్స్ ఏరియాలో హాస్పిటల్ ఏరియా. एक ही बिल्डिंग को 4 एलिवेशन है और एक बार राइट साइड में देखते हैं चर्च एंट्री सीट्स, चर्च एलिवेशन जैसा दिखा सकते हैं राइट साइड एरिया. एंड थर्ड एलिवेशन विल बी ऑन योर राइट साइड इंटरनेशनल एयरपोर्ट अंडर रिनोवेशन. एंड बगल में ऑपोजिट साइड में लाइब्रेरी जैसा दिखाते हैं, 4 डायरेक्शन 4 साइड्स. एंड अगेन ऑन योर राइट साइड में देखिए सब लोग पार्किंग लॉट एरिया को आप देख सकते हैं. रावण मूवी में शाहरुख खान फाइटिंग सीन्स यहाँ पर शूट हुआ लोकेशन में. एंड प्रभास मूवी रिसेंटली रिलीज सलार, वो मूवी में भी देख सकते हैं आप लोग ये लोकेशन को, एयरपोर्ट एरिया. आगे राइट साइड में देखिए सब लोग टेंपल एलिवेशन, टेंपल लोकेशन, टेंपल एंट्री सीन्स, ये पूरा लोकेशन को आप देख सकते हैं. KGF 2 विलन एंट्री सीन्स, गरुड़ा एंट्री सीन्स यहाँ पर शूट हुए लोकेशन में रास्ता के ऊपर. और चेन्नई एक्सप्रेस मीनम्मा टेंपल तितली सॉन्ग वो भी उधर शूट हुए टेंपल में, छोटा सा क्लिप. అండ్ బంగారాజ్ సినిమాలు కూడా ఉంటుందండి ఏరియా మొత్తం కూడా, టెంపుల్ ఎలివేషన్, టెంపుల్ లొకేషన్స్, ఫైటింగ్ సీన్స్. एंड अगेन ऑन योर राइट साइड एमपी बिल्डिंग सेकंड एलिवेशन पैलेस. सो आप सभी ने ट्रिपल आर मूवी देखे आप लोग, ट्रिपल आर RRR मूवी, उसमें एक सीन है NTR छोटी बच्ची के लिए ढूंढते रहते हैं गवर्नर पैलेस एरिया, कॉरिडोर सीन्स है यहाँ पर शूट हुए लोकेशंस में. एंड KGF 2 महबूबा सॉन्ग आल्सो वाज डन इन दिस एरिया इन द कॉरिडोर. And back to the jug fountain area, you can see this jug fountain in Chris 3. It's a removable fountain area, detachable fountain. So listen to me carefully, ध्यान से सुनिए. सो अब हम नेक्स्ट लोकेशन हवा महल जा रहे हैं. हवा महल होने के बाद इको टूर रहेगा. इको टूर में देखने के लिए बटरफ्लाई पार्क, बर्ड पार्क, गोपाल केव्स, कलर्स गार्डन जैसा रहता है. सब देखने के बाद स्टूडेंट टूर खत्म होने के बाद हम सभी को रामोजी मूवी मैजिक में फाइनल ड्रॉपिंग रहता है. सो रामोजी मूवी मैजिक इज द लास्ट ड्रॉपिंग पॉइंट इन आवर स्टूडेंट टूर. सो वहाँ पर देखने के लिए अट्रैक्शन मिलते हैं आपको. देखने के लिए 3 अट्रैक्शन है, लाइक स्पेस यात्रा, फिल्मी दुनिया और एक्शन थिएटर जैसे. ये सब देखने के बाद नीचे यूरेका में 2 मेजर शोज है. 4 बजे को आलमरा थिएटर के अंदर स्पिरिट ऑफ रामोजी लाइव डांस शो रहेगा. आखिरी शो है आज दिन के लिए 4 o'clock. एंड होने के बाद 4:45 4:45 को स्टंट शो रहेगा वाइल्ड वेस्ट एम्फीथिएटर के अंदर. इवनिंग स्टंट शो में रहता है एरिया लोकेशन. सब खत्म होने के बाद कल से हम स्टार्ट किए इंटरनेशनल वुमेंस डे सेलिब्रेशन इन यूरेका प्लाजा एरिया. यू विल बी एंजॉयिंग द शो. ठीक है, 5:30 को क्लोजिंग सेरेमनी रहता है अलॉन्ग विद द इंटरनेशनल वुमेंस डे सेलिब्रेशन इन यूरेका प्लाजा एरिया మెయిన్ స్టేజ్ ప్రోగ్రామ్. స్టూడియో టూర్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి రామోజీ మూవ్ మ్యాజిక్లో ఉంటుందండి. రామోజీ మూవ్ మ్యాజిక్లో చూడడానికి స్పేస్ యాత్ర, ఫిల్మీ దునియా అండ్ యాక్షన్ థియేటర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత యూరేకాలో 2 మేజర్ షోస్ ఉన్నాయి. 4 గంటలకి స్పిరిట్ ఆఫ్ రామోజీ లైవ్ డాన్స్ షో ఉంటుంది. దాని తర్వాత వైల్డ్ వెస్ట్ స్టంట్ షో ఉంటుంది 4:45. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 5:30 నుండి క్లోజింగ్ సెరెమనీ స్టార్ట్ అవుతుంది యూరేకా ప్లాజా ఏరియాలో స్టార్టింగ్ పాయింట్. So please remember the timings 4 and 4:45 and 5:30. Third picture में उलाला सॉन्ग सेकंड एलिवेशन गार्डन एरिया मिलेगा. and తెలుగులో సమతమి సినిమాలు కూడా చూడొచ్చు ఈ లొకేషన్ ని గోల్ఫ్ కోర్ట్ లాగా. and again left side आगे देखिए ब्लू कलर स्टैचू हार्ट बीट गार्डन के अंदर लोकेशन है. so movies में लवर्स मीटिंग पॉइंट, लव सीन्स, प्रपोजल सीन्स के लिए मैक्सिमम यूज करते हैं लोकेशंस का. अगर गलती से लव ब्रेकअप हुआ तो आपको ऑन योर राइट साइड एरिया, राइट साइड में देखिए अरिजोना गार्डन है, ब्रेकअप पॉइंट, ब्रेकअप सीन्स, ट्रेजेडी सीन्स. अगर प्रपोजल एक्सेप्ट किया तो सक्सेस हुआ तो सामने फैमिली गार्डन भी है. सो
we have 3 points like proposal, successful and breaking point, but there is no suicide point for your information. We don't have that. अभी बस के सामने देखिए सब लोग फ्रंट साइड जो स्ट्रीट अब हम जा रहे हैं पूरा स्ट्रीट को कहते हैं फैंटेसी स्ट्रीट మొత్తాన్ని కూడా అంటారు फैंटेसी स्ट्रीट అని సో मूवीज में कभी कभी हिल स्टेशंस हिल टॉप एरियाज ऊटी కొడైకెనాల్ जैसे दिखा देते हैं సో मूवीज లో ఎక్కువ కూడా डायरेक्टर्स एरियाని हिल टॉप एरिया ला చూస్తుంటారు అన్నమాట डायरेक्टर्स जैसे कि कैमरे के सामने थोड़ा सा आर्टिफिशियल स्मोक अप्लाई करते हैं तब बन जाता एरिया पूरा हिल टॉप एरिया जैसे लोकेशंस ट्रॉपिक मिलेगा बस उतरने के बाद आगे राइट साइड में हवा महल है हवा महल देख लीजिए लोकेशन देखने के बाद उस तरफ डाउन जाना डाउन जाके लेफ्ट लाइन है लेफ्ट साइड में रहेगा जापानीज गार्डन ये रेड कलर वाला दिख रहे हैं ना सामने ये लोकेशन है जापानीज गार्डन इसका एंट्रेंस है डाउन साइड तो जापानीज गार्डन देखने के बाद इसके सामने नेक्स्ट पिकअप पॉइंट बसेस रहते हैं और बसेस लेकर आपको हमारा स्टूडियो टूर में लास्ट पॉइंट रहेगा इको टूर में देखने के लिए मिलता है आपको लाइक बटरफ्लाई पार्क बर्ड पार्क रूपालू केव्स कलर्स गार्डन सन फाउंटेन जैसे मिलते हैं सब देखने के बाद सन फाउंटेन से लास्ट बस लेने और सीधा लेके आता आपको सीधा రామోజీ మూవ్ మ్యాజిక్ जाने के लिए సో ఇక్కడ అందరికీ డ్రాపింగ్ ఉంటుందని బస్ దిగిన తర్వాత హవా మహల్ చూడండి అది చూసుకున్న తర్వాత అలాగే కిందికి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్కి రావాలి లెఫ్ట్ సైడ్ లో జపనీస్ గార్డెన్ ఉంటుంది జపనీస్ గార్డెన్ చూసుకొని దాని ముంగట నెక్స్ట్ బసెస్ ఉంటాయి ఆ బసెస్ మిమ్మల్ని నెక్స్ట్ లొకేషన్ తీసుకెళ్తాయి అనమాట మన స్టూడియో టూర్ లాస్ట్ పాయింట్ ఇకో టూర్ సో ఇకో టూర్ లో చూడడానికి బటర్ఫ్లై పార్క్ బర్డ్ పార్క్ రూపాలు కేవ్స్ కలర్స్ గార్డెన్ ఇలా ఉంటాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత సన్ ఫౌంటైన్ నుంచి నెక్స్ట్ బస్ ఉంటుంది ఆ బస్ మిమ్మల్ని నేరుగా రామోజీ మూవ్ మ్యాజిక్ లో డ్రాప్ చేస్తుంది క్లియర్ గాయస్ ఇగోండి ఇప్పుడైతే మనం వచ్చేసి హవా మహల్కి అయితే వచ్చేసినాం అనమాట ఇదిగోండి హవా మహల్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది హవా మహల్కి అయితే వచ్చినాం ఇప్పుడు సో ఇక్కడ సాంగ్ షూటింగ్స్ అవన్నీ అయినాయి అనమాట సో ఇంకా ముందుకు వెళ్తే మనకి లొకేషన్స్ అయితే లొకేషన్ కనిపిస్తాయి అనమాట ఇదంతా మనకి రామోజీ ఫిలిం సిటీ అనమాట ఇంత పెద్దది ఉంటుంది ఫిలిం సిటీ ఇంత పెద్దగా ఉంటుంది ఏమన్నా సాంగ్ షూటింగ్స్ అవన్నీ ఇక్కడ చేస్తారని గాయస్ మీరు మహల్ అయితే చూసారు కదా అసలు అయితే హవా మహల్ అయితే పైన ఉంది సో కింద వచ్చేసి రెస్టారెంట్ అయితే ఉందన్నమాట ఫుడ్ అయితే మేము తిన్నాం ఓన్లీ స్నాక్స్ చూపెట్టిన బాహుబలి రెస్టారెంట్ దగ్గర కూడా తినలేదు ఇప్పుడు లోపలికి వెళ్ళేసి తిందాం ఇప్పుడే ఫుడ్ అయితే తినేసినాం ఇప్పుడైతే వేరే లొకేషన్కి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మనం బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే వచ్చినాము బటర్ఫ్లై పార్క్ అంటే ఇది సో అక్కడ పక్కనే మనకి షూటింగ్ అవుతుంది ఇప్పుడు గాయస్ మీరు చూసుకున్నట్టయితే వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి గాయస్ అక్కడ నుంచి ఇలా సో ఇక్కడ కొన్ని ట్రైపాడ్స్ వీపాడ్స్ అయితే పెట్టినారు సో లైట్స్ షూటింగ్ అవుతుంది సో ఎవరు లేరు ఇక్కడ ఈ లైట్స్ ట్రైపాడ్స్ మైక్స్ స్పీకర్స్ ఇవే ఉన్నాయి ఈ లొకేషన్స్ కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము ఇవన్నీ చూస్తున్నారు కదా వాటర్ ఉన్నాయి మొత్తం కింద గ్రీన్ కలర్ వాటర్ లోపలికి అక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఫొటోస్ ఆడ నుంచి మొత్తం పైన నుంచి వస్తున్నాయి కిందికి ఇట్లా వాటర్ ఇట్లా పైన నుంచి అయితే ఇవ్వండి పైన దీని అయితే ఇట్లా ఉంటది ఇది లొకేషన్ ఫొటోస్ మంచిగా దిగొచ్చు ఇక్కడ దిగుతున్నారు గాయస్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది గాయస్ మీరైతే పార్ట్ 3 కూడా ఉంటుంది గాయస్ మీరైతే పార్ట్ 3 చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అది ఇంకా 2 days లో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి అప్పటి వరకు బాయ్